నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. సెకనుకో వ్యూహం, అడుక్కో యుద్ధం. రాజకీయాల్లో ఎప్పుడు టైమింగ్ పోరాటం చాలా ఇంపార్టెంట్. అసలు వైసీపీ కూటమి మధ్య తేడాలు ఏంటి? డ్రామా ఆఫ్ టైమింగ్. ఏపీ పాలిటిక్స్లో సెకనుకో వ్యూహం, అడుక్కో యుద్ధంలా తయారైంది. మరి సెకనుకో వ్యూహం, అడుక్కో యుద్ధం అంటే ఏంటి? అదొక మైండ్ గేమా? టైమింగ్ తప్పితే తలరాత మారుతుందా? వైసీపీ వర్సెస్ కూటమి, అసలు ఈ తేడా ఏంటి? వాళ్ళ మధ్యన ఉన్న తేడా ఇదేనా? పదునైన పదాలు, పక్కా ప్లాన్లు, గొడ్డలి వర్సెస్ గుణపం. మరి రాబోయే రోజుల్లో సక్సెస్ ఎవరిది? సైలెంట్గా ఉంటే సీటు గల్లంతేనా? సోషల్ మీడియా సెగలు ఏం చెబుతున్నాయి? మరి పొలిటికల్ మంటలు ఎప్పటికి ఆరతాయి? రియాక్షన్లో స్పీడ్ పెరుగుతుంది. ఎలక్షన్ల రిజల్ట్స్, ఏపీ రాజకీయాల్లో కొత్త రకమైన మాటల యుద్ధాన్ని అందరూ చూస్తున్నారు. మరి రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇక్కడ ఎత్తులు వేయడం ఎంత ముఖ్యమో, ప్రత్యర్థి చేసే పై ఎత్తుకు అంతే వేగంగా స్పందించడం అంతకంటే ముఖ్యం. ఒక నిమిషం ఆలస్యమైన, ఒక అడుగు వెనక్కబడ్డా అది రాజ్యాధికారాన్నే దూరం చేస్తుంది అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నది సరిగ్గా ఇదే. సరైన సమయంలో స్పందించడం అంటే ఏమిటి? టైమింగ్ తప్పితే జరిగే నష్టం ఎంత? తెలుగుదేశం ఆ విషయంలో పుంజుకుంటుందా? వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో కూటమి వేగం పెంచిందా? అసలు ఏపీ పాలిటిక్స్లో ఈ సరికొత్త పదజాలం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్లు ఏంటి? పొలిటికల్ స్క్రీన్పై కనిపిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ పై ఈనాటి స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. రాజకీయాల్లో కాలం ఎవరి కోసమో ఆగదు. ఇక్కడ కాలమే అన్నింటినీ శాసిస్తుంది కూడా. ముఖ్యంగా ఒక విమర్శ వినిపించినప్పుడు అది ప్రజల మెదళ్లలోకి చేరకముందే కౌంటర్ ఇవ్వడం అనేది ఒక కళ. ఈ కళలోనే అసలు సిసలైన తేడా కనిపిస్తుంది. వైసీపీ వర్సెస్ కూటమి, ఈ రెండు పార్టీల మధ్య వ్యూహాత్మక యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. రాజకీయం అంటే కేవలం సంక్షేమ పథకాలు, రోడ్లు, భవనాలు మాత్రమే కాదు. అది ప్రజల మనోభావాలతో ఆడే ఒక మానసిక యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది వారు తీసుకునే నిర్ణయాల వేగంపైనే ఆధారపడి ఉంటుంది. గత 5 ఏళ్ల చరిత్రను ఒక్కసారి తిరగేస్తే వైసీపీ కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మక మౌనం వహించిందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో ఉన్నాయి. విపక్షం నుంచి పదునైన విమర్శలు వచ్చినప్పుడు వాటిని తిప్పి కొట్టడంలో జరిగిన జాప్యం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిందని ఆ పార్టీలోని కొందరు నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇక ప్రత్యర్థులు విసిరే బాణం గురి తప్పుతుందా లేదా అన్నది పక్కన పెడితే, ఆ బాణం దూసుకొస్తున్నప్పుడే కవచం సిద్ధం చేసుకోవడంలో వైసీపీ ఎక్కడో ఒక చోట తడబడిందనే వాదన నేడు బలంగా వినిపిస్తుంది. కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ రూటే వేరు. ప్రతి చిన్న అంశాన్ని ఒక పొలిటికల్ వెపన్గా మార్చుకోవడంలో ఆ పార్టీ స్పీడ్ చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. గత ఎన్నికల సమయంలో కానీ ఆ తర్వాత కానీ వైసీపీని ఇరుకును పెట్టేలా కొత్త కొత్త పదజాలాన్ని సృష్టించడం టీడీపీ స్టైల్. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా, నోళ్లలో నానేలా పేర్లు పెట్టడం, వాటిని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం. ఒక పెద్ద సైన్యమే పనిచేస్తుంటుంది అక్కడ. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజం అవుతుందో లేదో కానీ ఒక విమర్శను పదే పదే వినిపిస్తే అది ప్రజల మనసుల్లో బలంగా ముద్ర పడిపోతుంది అన్నది తెలుగుదేశం పార్టీకి బాగా తెలిసిన విద్య. ముఖ్యంగా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో గొడ్డలి పార్టీ, గుణపం పార్టీ వంటి పదాలు వినపడుతున్నాయి. ఇవి కేవలం మాటలు కావు, ప్రత్యర్థి పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసే బాంబులు. అయితే ఈసారి వైసీపీ అలర్ట్ అయింది. విమర్శ వచ్చిన వెంటనే ప్రతిదాడి చేయడం కూడా మొదలుపెట్టింది. ఒకప్పుడు మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు మైకుల ముందుకు వచ్చి కౌంటర్లు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతలు మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు ఇందుకు నిదర్శనం. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఇప్పుడు టీడీపీ అటాక్ను అంతే వేగంతో డిఫెండ్ చేస్తున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ మాటల యుద్ధం, ఈ పొలిటికల్ థ్రిల్లర్ కేవలం పార్టీ కార్యకర్తల కోసమేనా అంటే కాదనే అంటున్నారు నిపుణులు. ఏటూ తేల్చుకోలేని న్యూట్రల్ ఓటర్లే వీరి అసలు టార్గెట్. ఇక విద్యావంతులు, ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు ఈ వాదోపవాదాలను
నిశితంగా గమనిస్తుంటారు. ఒక పార్టీ చేసే ఆరోపణకు అవతల పార్టీ ఎంత లాజికల్గా ఎంత వేగంగా సమాధానం ఇస్తుందనే దానిపైనే ఓటరు నాడి మారుతుంది. చివరగా రాజకీయాల్లో స్పందన వేగం అనేది ఒక ఆయుధం. అది సరిగ్గా వాడితే అధికారం దక్కుతుంది, లేకపోతే అపవాదు మిగులుతుంది. టైమింగ్ మిస్ అయితే చరిత్ర క్షమించదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో ఎవరు పై చేయి సాధిస్తారు, ప్రజల మధ్యలో ఎవరు హీరోగా నిలుస్తారు, ఎవరు విలన్ అవుతారు అనేది తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఈనాటి ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.